అందరికీ నమస్కారం. ఈరోజు మనం హిందూ జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన నాగదోషం అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన సమాచారాన్ని మేం పలు ఆధ్యాత్మిక జ్యోతిష్య గ్రంథాల నుంచి సేకరించడం జరిగింది. చాలామందికి జీవితంలో కొన్ని సమస్యలు పదే పదే వస్తుంటాయి. అంటే పెళ్లి విషయంలో కానివ్వండి, ఉద్యోగంలో, ఆరోగ్యం విషయంలో ఇలా నిరంతరం ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంటుంది. మరి వీటన్నిటికీ కారణం ఏంటని వెతుకుతున్నప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాగదోషం ఒక కారణం కావచ్చనే నమ్మకముంది. సరే, మరి అసలు విషయంలోకి వద్దాం. ఈ నాగదోషం, దీన్నే కొంతమంది సర్పదోషమని కూడా అంటారు. ఇంతకీ ఇది అంటే ఏంటి? శాస్త్రాల ప్రకారం ఇది ఒక జ్యోతిష్యపరమైన పరిస్థితి. గత జన్మలో కానివ్వండి, ఈ జన్మలో కానివ్వండి, సర్పాలకు హాని చేయడం వల్ల లేదా కొన్ని ప్రత్యేక గ్రహాల కలయిక వల్ల ఇది ఏర్పడుతుందని నమ్ముతారు. ఒక్కసారి దోషం పట్టుకుంటే అది జీవితంలో ముందుకు సాగకుండా అడ్డంకులను సృష్టిస్తూ మన వ్యక్తిగత, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డంకిగా మారుతుందని అంటారు. అయితే ఈ దోషం రావడానికి అసలు కారణాలేంటి, దీని వెనకున్న నమ్మకమేంటి అని చూస్తే మనకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి, గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితం, అంటే పాములను చంపటం, వాటి పుట్టలను పాడుచేయడం లాంటివి. ఇక రెండోది పూర్తిగా జ్యోతిష్యపరమైనది. అదేంటంటే మన జాతక చక్రంలో రాహువు, కేతువు అనే ఛాయాగ్రహాల స్థానాన్ని బట్టి ఇది నిర్ణయించబడుతుంది. సరే, కారణాలు తెలిసాయి. మరి ఈ దోషం ఉందని ఎలా తెలుస్తుంది? దీని లక్షణాలు, ప్రభావాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే దీని ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తారు. సాధారణంగా పెళ్లి ఆలస్యమవడం, లేదా పెళ్లిలో సమస్యలు రావడం, సంతానం కలగకపోవడం, తరచుగా గర్భస్రావాలు జరగడం, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడం, ఇలాంటివన్నీ ఈ దోషం వల్ల కలిగే ఇబ్బందులే అని చెప్తారు. అంతేకాదు, కుటుంబంలో గొడవలు, ఆరోగ్య సమస్యలు, వృత్తిలో ఎదుగుదల లేకపోవడం, ఇలా జీవితంలోని కీలకమైన అంశాలపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు చాలామంది జ్యోతిష్య పండితులు పదే పదే చెప్పే ఒక ముఖ్యమైన సంకేతం ఒకటుంది. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటంటే తరచుగా కలలో పాములు కనిపించడం. ముఖ్యంగా పాములు వెంబడిస్తున్నట్లు, కాటు వేస్తున్నట్లు లేదా శరీరం చుట్టూ చుట్టుకుంటున్నట్లు కలలు వస్తే అది నాగదోషానికి ఒక బలమైన సూచనగా భావిస్తారు. ఇప్పుడు మనం జ్యోతిష్యపరంగా ఈ దోషాన్ని ఎలా గుర్తిస్తారో చూద్దాం. ముఖ్యంగా రాహువు, కేతువు ఇంకా కాలసర్పదోషం గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పదోషం అని ఒకటుంది. ఇది ఎలా ఏర్పడుతుందంటే ఒకరి జాతక చక్రంలో రాహువును పాము తలగా, కేతువును పాము తోకగా భావిస్తారు. ఈ రాహువు, కేతువు మధ్యలోనే మిగిలిన 7 గ్రహాలు అన్నీ బంధించబడితే దాన్నే కాలసర్పదోషం అంటారు. ఇక రాహువు, కేతువు జాతకంలో ఏ స్థానంలో ఉన్నాయనే దాన్ని బట్టి ప్రభావాలు కూడా మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, జాతకంలో 1, 2 స్థానంలో ఉంటే వివాహంలో ఆలస్యం, కుటుంబంలో గొడవలుంటాయి. అదే 5వ స్థానంలో ఉంటే సంతానానికి సంబంధించిన సమస్యలొస్తాయి. 7వ స్థానంలో ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు. ఇక 8వ స్థానంలో ఉంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, తరచుగా పాము కలలు రావడం లాంటివి జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతారు. సరే, దోషం గురించి, దాని ప్రభావాల గురించి తెలుసుకున్నాం. మరి దీనికి నివారణలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. శాస్త్రాల్లో చెప్పిన అనేక పరిహార మార్గాలను మనమిప్పుడు కొన్ని విభాగాలుగా చూద్దాం. అందులో మొదటిది, రోజూ మన దినచర్యలో భాగంగా చేసుకోగలిగే పూజలు, జపాలు. అవేంటంటే ప్రతి సోమవారం శివుడికి పాలాభిషేకం చేయడం, క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామం చదవడం, మంగళవారాల్లో సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, అలాగే నవనాగ స్తోత్రాన్ని వీలైనంత ఎక్కువగా పఠించడం. ఇలాంటివి రోజూ లేదా వారానికోసారి చేయడం వల్ల దైవానుగ్రహం లభించి దోష తీవ్రత తగ్గుతుందని నమ్ముతారు. ఇక రెండో వర్గమేంటంటే కేవలం కొన్ని ప్రత్యేకమైన శుభప్రదమైన రోజుల్లో మాత్రమే చేసే పూజలు, నైవేద్యాలు. వీటిలో ముఖ్యమైనవి రాహుకేతు పూజ చేయించడం, ఏదైనా ఆలయంలో నాగప్రతిష్ఠ చేయడం, రాహుకాలంలో నాగదేవతకు పాలాభిషేకం చేయడం, ఇంకా శుక్లపంచమి, నాగపంచమి లాంటి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం. దోషం మరీ తీవ్రంగా ఉంటే దుర్గాదేవిని పూజించాలని కూడా చెబుతారు. ఇవన్నీ
పండితుల మార్గదర్శకత్వంలో చేస్తే మంచిది. ఇక మూడో రకం పరిహారాలు దానధర్మాలు చేయడం, కొన్ని ప్రత్యేక వస్తువులను ధరించడం. అంటే మినుములు, నువ్వులు, ఉలవలు లాంటివి దానం చేయడం, పక్షులకు ఆహారం పెట్టడం, గుర్రాలకు మేత వేయడం లాంటివి. అలాగే వెండితో చేసిన పాము ఆకారపు ఉంగరాన్ని ధరించడం లేదా 6, 8 గణేష్ముఖి రుద్రాక్షలను ధరించడం కూడా మంచిదని సూచిస్తారు. ఇలాంటి కరుణతో కూడిన పనులు, పవిత్రమైన వస్తువులు ధరించడం వల్ల నెగటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని ఒక నమ్మకం. సరే, ఇవన్నీ చూశాక మనం చివరిగా ఒక ముగింపు ఆలోచనతో ఈ విశ్లేషణను పూర్తి చేద్దాం. ఇంత సమాచారం నుంచి మనం గ్రహించాల్సింది ఏంటి? ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న సమాచారం అంతా కేవలం మత విశ్వాసాలు, జ్యోతిష్య అభిప్రాయాల మీద ఆధారపడింది మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదు. అందుకే వ్యక్తిగతంగా ఎవరికైనా మార్గదర్శకత్వం కావాలంటే అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించడమే సరైన మార్గమని మా ఆధార గ్రంథాలే చెబుతున్నాయి. చివరిగా ఒక ప్రశ్న. జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి, ముందుకు సాగడానికి ఏది దారి చూపిస్తుంది? కేవలం విశ్వాసమా, మనం చేసే కర్మ, లేక ఈ రెండింటి కలయిక? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.